హలో అండి, నేను కొన్ని ఇత్తడి గిన్నెలు తెప్పించాను. ఇవి కూడా నాకు చాలా ఉన్నాయి. అయినా మనకి గిన్నెలు అవసరం అనే ఉద్దేశంతో నేను ఇత్తడి గిన్నెలు ఇంకా తెప్పించాను. సో అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. మట్టి గిన్నెల తర్వాత కంచు తర్వాత మనకి ఇత్తడి గిన్నెలు ప్రిపరేషన్ ఇస్తున్నాం కనుక నేను ఇత్తడి గిన్నెల వరకు నేను ఫ్రెండ్స్ ఇదిగోండి జిస్టా నుంచి నేను ఇత్తడి గిన్నెలు తెప్పించాను. ఇత్తడి గిన్నెలే కాదు, ఇత్తడి గిన్నెలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఇందులో స్పెషల్గా మరొకటి తెప్పించానండి. సో ఆ మరొకటి ఏందో చూసేద్దామా. సో చూడండి, ఇత్తడి గిన్నెలు లిడ్డు చూడండి, లోపల తిన్నుతో కోటింగ్ చేశారు. సో ఇది ఒకటి. సో ఫ్రెండ్స్ ఇది ఒక గిన్నె లిడ్డు. అంతకుముందు అయితే కొన్ని తీసేసి నేను స్టీల్ గిన్నెలు మూతలు పెట్టాను, కానీ ఈసారి లిడ్డుతో తీసుకున్నాను నేను ఇత్తడి గిన్నెలు. చూడండి, ఇదొకటి. సో ఫ్రెండ్స్ ఇది ఇంకొక గిన్నె. ఇందులో ఏముందో ఒక్కొక్కటి చూద్దాము. ఈసారి పాలకి అన్నానికి కూడా అవసరమైతే టీ పెట్టుకుంటా కూడా ఇవే ఉపయోగించాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. టీ కూడా అవసరమైతే టీ కూడా సో ఉంటాయనే ఉద్దేశంతో తీసుకున్నాను నేను 4. సో ఇది ఒకటి లూజ్ ఉంది. సో ఇది ఒకటి చూపిస్తాను. ఇది అయిన తర్వాత వచ్చింది ఇది స్పెషల్. ఇప్పుడు నాకు ఏంటి ఆ స్పెషల్ అనుకుంటున్నారా? చూసేస్తారా? ఈ యొక్క ఐటెం మాత్రం ఇది ఫస్ట్ టైం అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువైపోతుంది, కానీ చాలా జాగ్రత్తగా వాడాలని చెప్తున్నారు. అందుకనే కొంచెం నేనైతే జాగ్రత్తగానే వాడతాను. కానీ ఇంట్లో వాళ్ళు కూడా సమ్ టైమ్స్ సహకరించాలి కదా, ఈ వస్తువును వాళ్ళు తెలుసుకోవాలి. ఇదండి, వావ్! ఇదేంటో చెప్పండి. సో ఇది తిన్ను ఎంత వెయిట్ ఉందో చూడండి. ఇదిగో ఈ మెటీరియల్ తోటే ఇందులో కోటింగ్ చేస్తారు. ఇది తిన్ను. సో దీంట్లో ఇది ఇట్లాగే పెట్టామనుకోండి, ఇది మరొక మందంగా ఉంది కనుక ఏం కాదు. అదే పలచడితో అయితే ఇట్లా అంటే దగ్గరకు వచ్చేస్తుంది. అంటే బంగారానికి కనుక కేడియంతో చేపిస్తే ఎట్లా వస్తువులు వంగిపోతాయో అట్లాగే ఇది కూడా వంగిపోద్ది. కానీ ఇది చాలా స్టాండర్డ్ మంది తీసుకున్నాను. ఇది తిన్ను. దీంట్లో ఏమన్నా వేసిన తర్వాత పొయ్యి మీద పెడితేనే గిన్నెలాగా ఉంటుంది, లేకపోతే ముద్ద అయిపోతుంది. పాలన్నా టీ అన్నా నీళ్ళని ఏదో ఒకటి వేసిన తర్వాత చేయాలి. ఇందులో నేను పెరుగు కొరకని తీసుకున్నానండి, పెరుగు పెట్టుకుంటాకి. ఈ తిన్ను కూడా మనకి పంచలోహాల్లో ఈ తిన్ను కూడా ఒక మెటీరియల్, అది వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది కనుక నేను ఇత్తడి వాడుతున్నాను, కంచు వాడాను, రాగి వాడుతున్నాను, మట్టి వాడుతున్నాను. అట్లాగే ఈ తిన్ను కూడా వాడాలి. ఇది ఒక్క లోహమే నా దగ్గర లేదు. సో కనుక ఐరన్ కూడా వాడుతున్నాను. అవి పంచలోహాలు, దాంతో ఇంక్లూడింగ్ తిన్ను వాడుతున్నానండి. ఈ తిన్ను మరి మీరు ఎంతమంది వాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ తిన్ను యొక్క బెనిఫిట్స్ కనుక తెలుసుంటే దాన్ని కామెంట్ చేయండి. సో ఇత్తడి గిన్నెలు ఇవి, కాకపోతే దీనికి లిడ్ రాలేదు, ఏదన్నా పెట్టుకోవచ్చు. సో ఈ 4 గిన్నెలు తెప్పించాను నేను. జిస్టా వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం అండి, వాళ్ళ దగ్గరికి తెప్పించింది మాత్రం ఫస్ట్ టైము. మరి మెటీరియల్ చూడండి,
చూసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు చెప్తున్నారు కదా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, అన్నంకి పాలకి పెరుగుకి ఏదైనా. నా దగ్గర ఇటు వరకు మీరు చూశారు. స్పెషల్గా ఉన్నది మాత్రం ఇది తిన్ను. నేను ఎందుకు ఇవన్నీ తెప్పిస్తున్నానంటే కొంత వయసు వచ్చేస్తుంది, అప్పుడేమో మనకి వీటి విలువ తెలియదు. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అప్పుడు అందరూ ఇండాలియము ప్లస్ స్టీలు వాడేసాము. ఇప్పుడు ఇండాలియం వద్దంటున్నారు, స్టీల్ అంటున్నారు. స్టీల్ అయితే సమ్టైమ్స్ మాడిపోతుందండి. నేను ట్రీ ప్లే వాళ్ళు కూడా ట్రై ప్లే కూడా తీసుకున్నాను, అవి బాగానే ఉన్నాయి. సో దానికంటే ఇది బెటర్ కదా, రఫ్ అండ్ టఫ్. మళ్ళీ ఇంకోటి, ఇది అమ్ముకుంటే కూడా మనకు వస్తుందండి, పైసలు వస్తాయి. మరి స్టీల్ ఎంత వస్తాయో మనకు తెలియదు. తిన్న అమ్ముకున్నా మనకు కాస్ట్ వచ్చింది, ఇత్తడి అమ్ముకున్న కాస్ట్ వచ్చింది, కంచి అమ్ముకున్నా మనకు కాస్ట్ వచ్చింది. ఓన్లీ ఐరన్ అమ్ముకున్నా కాస్ట్ వస్తుంది మనకి. సో కనుక మట్టి అయితేనే పగిలిపోతాయి, రాగి అమ్ముకున్నా మనకి కాస్ట్ మళ్ళీ తిరిగి వస్తుంది. కనుక ఆలోచించండి, మీకు వీలైతే చేయండి. కొందరు అడిగారు నన్ను, కాస్ట్ చెప్పండి అని. నేను కాస్ట్ చెప్తానండి మీకు, కానీ మీరు కొనుక్కునేటప్పటికి ఏమవుతుంది, దాని రేటు పెరిగిపోద్ది. మీరు ఇట్లా చెప్పారు కదంటే అప్పుడు బాధ్యులు ఎవరు? ఇంకొకటి, ఇది నాకు ఇష్టమైంది నేను కొనుక్కున్నాండి. మీలో ఎవరికైనా ఇష్టమైతే మరి మీరు తెచ్చుకుంటారు కదా, ఎంత రేట్ అయినా తెచ్చుకుంటారు. మరి అట్లాంటప్పుడు కాస్ట్ అడగం కదా. మీరు వెబ్సైట్కి వెళ్తారు, మీకు కావాల్సిన గిన్నెలు తీసుకుంటారు, కొనుక్కుంటారు. అప్పుడు మీకు బర్డెన్ అనిపించదు కదా, మీకు భారం అనిపించదు, ఎందుకంటే ఇష్టంతో కొనుక్కుంటున్నారు కనుక కాస్ట్ నేను చెప్పవలసిన అవసరం లేదు. మీకు అవసరమైన వాళ్ళు దీంట్లో ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదంటే షాప్స్కి వెళ్ళొచ్చు. అక్కడ వాళ్ళే మీకు సేలర్ చెప్తూ ఉంటారు మీకు ఎంత దీని కాస్ట్ అని. సో కనుక నా ఇత్తడి గిన్నెలు కనుక ముఖ్యంగా ఎస్పెషల్లీ తిన్ను ఈ బౌల్ కనుక నచ్చినట్లయితే మీకు అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంటు, లైక్, షేరు నాకు బూస్ట్ వేసి తాగినంత బలంగా ఉంటుంది. నేను చెప్పే మెసేజ్ అనేక మందికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్ అండి. మీలో ఒక్కరు చూసి దాన్ని పాస్ చేశారనుకోండి, మరి ఇంకొకరు చూస్తారు. అవసరమైన వాళ్ళు, దిస్ ఈజ్ అన్మెట్ నీడ్ అంటాం. కొంతమందికి ఏంటంటే కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎక్కడ తెచ్చుకోవాలనేది తెలీదు, ఎలా తెచ్చుకోవాలనేది తెలీదు. దట్ ఈజ్ అన్మెట్ నీడ్. కనుక ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ అయితే ఓకే, వెబ్సైట్కి వెళ్ళొచ్చా, జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా, లేకపోతే షాపుల్లోకి వెళ్ళి ఇత్తడి గిన్నెల వాళ్ళ దగ్గరికి, కంచి గిన్నెల వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది దొరుకుతాయి కదా మనకి, వాళ్ళ దగ్గర తిని దొరుకుతాయి. ఒక ఐడియా ఉంటుంది, ఒక పాత్ అనమాట, ఒక వే చూపిస్తున్నాం. ఆ దారంటే వెళ్ళి వాళ్ళకి ఇష్టమని కొనుక్కొచ్చుకుంటారు. కనుక నేను కొనుక్కున్న అయ్యాన్ని మీకు ఈ వీడియోలో పెడుతున్నాను. నచ్చితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నచ్చితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి నా ఒక వీడియో వాచ్ చేసినందుకు. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ అండి, బాయ్ బాయ్. ఇంకొకటి స్మాల్ సబ్మిషన్, ఇక్కడ అందరూ నువ్వు ఫోటో వీడియో తీసేటప్పుడు మీ ముఖం కనిపించాలని అడుగుతున్నారు చాలామంది, కానీ నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుని పెట్టడం కనుక ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా బాబు వచ్చాడు కనుక ఈ వీడియో తీయడానికి అవకాశం ఉంది. ఆయన ఉన్న రోజులైతే నేను వీడియోలో కనపడతాను. తర్వాత యథా రాజా తదా ప్రజ. థ్యాంక్ యూ సో మచ్.